హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఎయిమ్స్ 2024కి సంబంధించినటువంటి బీఎస్సీ నర్సింగ్ అండ్ బీఎస్సీ పారామెడికల్ సైన్సెస్ ఏవైతే ఉన్నాయో, సో ఎంఎల్టీ కావచ్చు, ఆప్టోమెట్రీ కావచ్చు, పర్ఫ్యూమ్ టెక్నాలజీ కావచ్చు, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ కావచ్చు, ఏఎన్టీ కావచ్చు, సో అండ్ మిగతా రెస్పిరేటరీ థెరపీ కావచ్చు, సో ఇట్లాంటివి అనేకమైనటువంటి కోర్సెస్ అయితే మనకైతే ఇందులో ఉన్నాయి. సో స్టేట్ వైజ్గా లేకున్నా కానీ సెంట్రల్ వైజ్గా చాలా హై స్కోప్ ఉన్నటువంటి సో చాలా డిఫరెంట్ కోర్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో మీకు కావాలనుకున్న కోర్స్ పైన మీకు సీట్ కావాలనుకున్నా, లేదు అంటే జస్ట్ మీరు నీట్కి ప్రిపేర్ అవుతున్నారు, లేదా బీఎస్సీ నర్సింగ్ చేయాలనుకున్నా కానీ, పారామెడికల్ సైన్సెస్లో వేరే ఇతర అటువంటి కోర్స్ పైన రాయించాలనుకున్నా కానీ, సో తప్పకుండా మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవాలి ఫర్ ఎయిమ్స్ కొరికి. సో ఎయిమ్స్ అనేది సెపరేట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతుంది. సో అందులో మళ్ళీ వాళ్ళకి ఫిక్స్డ్ అయినటువంటి సెంటర్స్లోనే కండక్ట్ చేస్తారు. అండ్ ఆల్ ఓవర్ త్రూ అవుట్ ఇండియాలో బీఎస్సీ నర్సింగ్కి 16 కాలేజెస్ ఉన్నాయి. అండ్ అందులోకి వెళ్ళి మళ్ళీ మనకైతే 8 కాలేజెస్ వచ్చేసి పారామెడికల్ వాళ్ళకి ఉన్నాయన్నమాట. 16 వచ్చేసి బీఎస్సీ నర్సింగ్కి, 8 కాలేజ్ వచ్చేసి పారామెడికల్ సైన్సెస్ వాళ్ళకి. సో ఇందులో మళ్ళీ 33 కోర్సెస్ అయితే పారామెడికల్ సైన్సెస్ వాళ్ళకి ఉన్నాయి. సో మళ్ళీ మనకి 16 కాలేజెస్లో టోటల్గా పూర్తిగా బీఎస్సీ నర్సింగ్. సో దీంట్లో మళ్ళీ మనకి 16 కాలేజెస్ తర్వాత ప్లస్ అడిషనల్గా వచ్చేసి మళ్ళీ మనకి 6 కాలేజెస్ అయితే ఎంఎన్ఎస్ అంటే మిలిటరీ నర్సింగ్ సర్వీసెస్కి అయితే వేరే ఉంటుందన్నమాట. సో బీఎస్సీ నర్సింగ్ అయితే ఎయిమ్స్లో చేస్తే కనుక మీకైతే హై స్కోప్ అయితే ఉంటుంది మీ ఫ్యూచర్లో కూడా. సో మీరు వేరే దగ్గర చేసే బదులు బీఎస్సీ నర్సింగ్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే సో ఇందులో చేస్తే మీ ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే డైరెక్ట్ మీరు కోర్స్ కంప్లీట్ అయిపోయి బయటకు రాగానే ఇక్కడ ఉన్నటువంటి టాప్ హాస్పిటల్స్లో కూడా మీకైతే జాబ్ అయితే ఇస్తారు. అండ్ పారామెడికల్ సైన్సెస్ వాళ్ళకి కూడా సేమ్ యాజ్ యూజువల్గా. పారామెడికల్ అంటే ఏంది, ఇప్పుడు సో డాక్టర్స్కి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు చూడండి, టెక్నికల్ డిపార్ట్మెంట్, సో వాళ్ళనమాట. సో వాళ్ళు కూడా ఎయిమ్స్లో చేసి బయటకు వస్తే కనుక వాళ్ళకి కూడా చాలా బాగా స్కోప్ అయితే ఉంటుంది. హోప్ మీకు కూడా జాబ్ అనేది త్వరగా వస్తుంది. అంతో ఇంతో కాదు ఫ్రెండ్స్, చాలా హై ప్యాకేజెస్ అయితే మీకు ఇస్తారనమాట. సో ఈ వీడియోలో మనం మాట్లాడుకునేది ఏంటంటే, సో బేసిక్ రిజిస్ట్రేషన్ అయితే ఓపెన్ అయిపోయింది. సో బేసిక్ రిజిస్ట్రేషన్ అయితే మనం లాస్ట్ 6th రోజున అయితే మనకు అది ఓపెన్ అయిపోయింది. సో అప్పటి నుంచి బేసిక్ రిజిస్ట్రేషన్ నడుస్తుంది. తర్వాత నిన్న మనకి 12th కాబట్టి, సో 12th రోజున మనకి సెకండ్ రిజిస్ట్రేషన్ అండ్ థర్డ్ ఫైనల్ రిజిస్ట్రేషన్ అయితే ఓపెన్ చేశారు. సెకండ్ రిజిస్ట్రేషన్ అంటే ఆర్యూసీ రిజిస్ట్రేషన్ యూనిఫైడ్ కోడ్ సంథింగ్ ఉంటుందన్నమాట. సో అది జనరేట్ చేయాలి. ఆ తర్వాత ఫైనల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు ఎయిమ్స్ కోసం మీ అప్లికేషన్ అనేది తీసుకొని పడుతుంది. సో ఇప్పుడు మీరు బేసిక్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి ఏమొస్తుందంటే, యు ఆర్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ ఫర్ ఫర్దర్ ఆర్యూసీ కోడ్ జనరేషన్ అనేది వస్తుందన్నమాట. లైక్ ఎర్రర్ లాగా వస్తుంది, ఎర్రర్ కాదు జస్ట్ ట్యాబ్ లాగా వస్తుందన్నమాట, వెరిఫైడ్ అనేసి. సో ఆ తర్వాత మీరు రిజిస్ట్రేషన్ సెకండ్ రిజిస్ట్రేషన్ అండ్ ఫైనల్ రిజిస్ట్రేషన్ చేసుకోనికైతే వీలైతే ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, మీకైతే తెలుసు కదా ఇక్కడ. సో వన్స్ ఎయిమ్స్ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ మనకైతే కనిపిస్తుంది కదా, సో ఇక్కడ బేసిక్ రిజిస్ట్రేషన్ అనేసి దీనిపై అయితే క్లిక్ అయితే చేయండి. నెక్స్ట్ అయితే మనకి ఇలాంటి ట్యాబ్ అయితే ఒకటి ఓపెన్ అయిపోతుంది అనమాట. కంపాటబుల్ ఫర్ ఫైర్ ఫాక్స్ అనేసి ఇస్తున్నారు ఇక్కడ. మనకి ఇక్కడ చూడండి, అప్లికెంట్ లాగిన్ అనేది కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ నేమ్, ఐడి అండ్ పాస్వర్డ్ అండ్ క్యాప్చా ఎంటర్ చేయమని చెప్తుంది. సో ఈ బాక్స్లో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఇందాక రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ఐడి అండ్ మీ పాస్వర్డ్ అండ్ మీ క్యాప్చా ఎంటర్ చేసేసి ఇక్కడ లాగిన్ అయిందిగా, లాగిన్ పై అయితే క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు బేసిక్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు వస్తుంది అంటే అక్కడ లైక్ గ్రీన్ కలర్లో యు ఆర్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అండ్ ప్రాసెస్డ్ ఫర్ ఫర్దర్ ప్రాసెస్ అనేది వస్తుంది. ఓకేనా. సో తర్వాత మీరు ఆర్యూసీ కోడ్ అయితే జనరేట్ చేయాలి. ఆర్యూసీ కోడ్ అంటే ఏం లేదు ఫ్రెండ్, నేను చెప్తున్నాను క్లియర్గా వినండి. సో ఇప్పుడు మనకి ఈ నోటిఫికేషన్ బీఎస్సీ నర్సింగ్ హానర్స్ అంటే బీఎస్సీ నర్సింగ్ కోసమే, అండ్ నెక్స్ట్ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పారామెడికల్ సైన్సెస్ వాళ్ళకి. సో ఈ నోటిఫికేషన్ 3 కేటగిరీస్ వాళ్ళ కోసం అయితే రిలీజ్ చేశారు. సో ఇందులో మీరు దేనికోసం అప్లై చేస్తున్నారో వాళ్ళకి తెలియాలి కదా. సో అందుకోసమే ఆర్యూసీ కోడ్ అయితే జనరేట్ చేయమంటారు. ఏం లేదు, ఆర్యూసీ కోడ్ అంటే అక్కడ జస్ట్ ఆర్యూసీ కోడ్ జనరేషన్ పై అయితే క్లిక్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ 3 ట్యాబ్స్ వస్తాయన్నమాట. సో ఇందులో మీరు ఏ కోర్స్కి అయితే అప్లై చేయబోతున్నారు అనేది మీకు ఐడియా ఉంటుంది కదా. సో నర్సింగ్ అయితే బీఎస్సీ నర్సింగ్ హానర్స్ అని ఉంటుంది. సో పోస్ట్ బీఎస్సీ ఇప్పుడు జిఎన్ఎం కావచ్చు, సో వేరే ఇతర కోర్సెస్ చేసిన వాళ్ళు లొకేషన్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు కనుక చేస్తుంటే పోస్ట్ బీఎస్సీ సెలెక్ట్ చేసుకుంటారు. సో మీకు కనుక పారామెడికల్ ఇంట్రెస్ట్ ఉంటే మీకు కనుక పారామెడికల్ దానిపై అయితే క్లిక్ చేయండి. సో లేదు బీఎస్సీ హానర్స్ అంటే బీఎస్సీ హానర్స్, ఈ రెండిట్లో మీకు కావాల్సింది క్లిక్ చేసుకోండి. ఓకేనా. చేసుకున్న తర్వాత కింద ఒక నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ అవన్నీ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. సో కోడ్ సక్సెస్ఫుల్గా మీరు జనరేట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలంటే,
నెక్స్ట్ మళ్ళీ మనకి ఫైనల్ రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోవాలి. ఫైనల్ రిజిస్ట్రేషన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఎగ్జామ్ సెంటర్స్ కావచ్చు. సో అవన్నీ అయితే చూసుకొని ఒకసారి మళ్ళీ మీ ప్రివ్యూ చూసుకోవాలన్నమాట. అన్ని కోడ్ కావచ్చు అవన్నీ కరెక్ట్గా పెట్టారా లేదా అని చూసుకోండి. ఫైనల్ రిజిస్ట్రేషన్లో సో మీరైతే తప్పకుండా ఎగ్జామ్ సెంటర్ అయితే చూసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉందో లేదో ఒకసారి అయితే చూసుకోండి. అండ్ ఫస్ట్ మీరు బేసిక్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కోడ్ జనరేట్ చేసే టైంలో సో మీదా కాదా అనేది ఒకసారి మళ్ళీ వెరిఫై చేసుకోండి. ఏంటి మీ నేమ్ ఉందా, మీవి ఏమైనా ఇంకా తప్పు ఏమైనా వచ్చాయా అవన్నీ అయితే చూసుకోండి. సో ఫైనల్ రిజిస్ట్రేషన్ అంటే ఎగ్జామ్ సెంటర్ అయితే చూసుకోవాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ అందరికీ చెప్పేది ఒకటే, అందరూ అనుకుంటున్నారు అన్న ఎగ్జామ్ సెంటర్ మన దగ్గర లేదు కదా, ఇప్పుడు ఆంధ్రాలో లేదు, తెలంగాణలో లేదు, మరి ఇప్పుడు ఎలా అన్న అనేసి అంటే సో మనకి ఎగ్జామ్ సెంటర్స్ గురించి అయితే నేను వీడియో చేశాను. సో మనకి దగ్గర అంటే బెంగళూరులో ఉందన్నమాట. సో బెంగళూరులో ఉంది కాబట్టి అన్న మేము అక్కడి వరకు వెళ్ళాలా, మేము గర్ల్స్ అసలే మమ్మల్ని పంపరు, సో మళ్ళీ మాకు ఇట్లా ఉంటుంది అనేసి మీరు అనుకుంటారు కదా. సో నో ఫ్రెండ్స్, ఒక్కరోజు వెళ్ళేసి ఎగ్జామ్ రాసేసి వస్తే మీ లైఫ్ అనేది, మీ లైఫ్ లాంగ్ అనేది మీకు అది గుర్తుండిపోద్ది అనమాట. సో ఒకసారి మీరు అనుకోండి, ఇప్పుడు ఒక్కసారి మీరు అప్లై చేసినారు, 2000 రూపీస్ అయినాయి ఫ్రెండ్స్. సో 2000 ఇట్స్ నాట్ అ మ్యాటర్, మనకు తెలుసు. సో ఎన్నో ఖర్చు పెడుతున్నాం, మన ఫ్యూచర్ కోసం మనం ఇంతగానో పెట్టుకోలేమా, ఇంతగా కూడా పెట్టుకోలేమా అనేసి అనుకోవచ్చు. సో ఓకే 2000 పెట్టినారు, అయిపోయింది. నెక్స్ట్ ఎగ్జామ్ అనేది రాయాలి. ఎగ్జామ్ రాయడానికి ఎంత ఖర్చు అవుతుంది మహా అంటే, మీరు గట్టిగా హై లెవెల్లో ఖర్చు పెట్టగలనా 3K అయితే పట్టుకెళ్ళండి. అంతగానం కాదు కానీ 3K అయితే పట్టుకెళ్ళండి. మొత్తం 5Kలో మీకు మంచి సీట్ అంటే లైక్ మీరు గుడ్ పాజిటివ్ వైబ్స్ తోటి వెళ్ళండి ఫ్రెండ్స్. లైక్ మాకు సీట్ వస్తుందా లేదా, మేము మంచిగా ప్రిపేర్ అవ్వలేదు. సో నేనే చెప్తున్నా ఫ్రెండ్స్, మీరు బాగా ప్రిపేర్ అవ్వకపోతే, సో మీ ప్రిపరేషన్ అంతగా లేదు అంటే మీరు వెళ్ళకండి. సో ప్రిపరేషన్ ఉంది, మాకు బీఎస్సీ నర్సింగ్లో సీట్ కావాలి, లేదా పారామెడికల్లో మంచి కాలేజీలో కావాలి, మాకు ఫ్యూచర్ అనేది చాలా బాగుండాలి అనేసి అనుకుంటే మీరు వెళ్ళొచ్చు. సో 100% మీ ప్రిపరేషన్ పైన ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. ఏదో అటెంప్ట్ ఇస్తామనేసి అయితే వెళ్ళకండి ప్లీజ్ చెప్తున్నాను. సో 5K వేస్ట్ అవుతాయి, 5Kతో పాటు మీ టైం వేస్ట్ అవుతుంది. అండ్ మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళి రావాలి కాబట్టి స్ట్రెస్ అవుతారు. సో బెంగళూరు కాబట్టి మన దగ్గరే ఉంటుంది ఫ్రెండ్స్. ఎలా అంటే ఈరోజు ట్రైన్ ఎక్కితే నైట్ వరకైనా రేపు మార్నింగ్ వరకైనా చేరుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో ట్రైన్లో వెళ్ళండి మ్యాక్సిమం. అండ్ మీరు కనుక ఇప్పుడు ప్రిపరేషన్ బాగుంటేనే మీరు అప్లికేషన్ చేసుకోండి, లేదంటే చేసుకోకండి, నేనే చెప్తున్నాను. సో ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను, బీఎస్సీ నర్సింగ్ కావచ్చు, పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ కావచ్చు, అండ్ పారామెడికల్ సైన్సెస్ కావచ్చు, ఎయిమ్స్కి చాలా తక్కువ ఉంటుందన్నమాట అంటే కాంపిటీషన్. సో ఎందుకు అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే, సో ఇప్పుడు ఎయిమ్స్ అంటే గుర్తొచ్చేదే ఎంబీబీఎస్ అందరికీ. సో ఎంబీబీఎస్ కావచ్చు, బీడీఎస్ కావచ్చు, ఆయుష్ కావచ్చు, ఇట్లా ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో అదే ఇప్పుడు నర్సింగ్ చేస్తున్నారు కదా మీరు, సో నర్సింగ్ వాళ్ళ అనేది చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది దీనికి. సో నర్సింగ్ చేయాలనుకున్నా కానీ సో మీ ప్రిపరేషన్ బాగుంటే, సో ఇప్పుడు మీరు నీట్ అటెంప్ట్ ఇస్తున్నారు కాబట్టి, సో ఓకే మీరు లాంగ్ టర్మ్ అయిపోయింది, ఒకటి లేదా రెండు లాంగ్ టర్మ్స్ అయిపోయినాయి, మాకు ఇంకా హోప్ లేదు అనుకుంటే సో దీనికి కూడా అప్లై చేసుకోండి, ఎందుకంటే సేఫ్ ఉంటుంది మనకి. ఎంబీబీఎస్లో రాకుండా బీఎస్సీ నర్సింగ్ చేసుకోవచ్చు, ఫీమేల్స్కి చెప్తున్నాను, గర్ల్స్కి. సో ఇప్పుడు అదే పర్లేదు, మేము పారామెడికల్ కోసం చూస్తున్నాం, లాస్ట్ ఇయర్ మాకు కేఎన్ఆర్ యూహెచ్ఎస్, వైఎస్ఆర్ యూహెచ్ఎస్ ద్వారా సీట్ రాలేదు, సో మేము ఇప్పుడు ఏం చేయాలి అనేసి చూస్తున్నారు కదా. సో మీరు వీటికి తప్పకుండా అటెంప్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. సో మీ ప్రిపరేషన్ కూడా బాగా చూసుకొని అటెంప్ట్ ఇవ్వండి, తప్పకుండా మీకు అయితే సీట్ వస్తుంది. సీట్ వచ్చిన తర్వాత మీరే అనుకుంటారు, వావ్ మా ఫ్యూచర్కి 5K కాదు ఇంకా ఎక్కువ పెట్టినా పర్లేదు అనేసి అనుకుంటారు. ఏంటి అంటే మనం జస్ట్ స్టెప్ ఫార్వర్డ్ వేయడమే తక్కువ, అంతే. ఒక్కసారి స్టెప్ ఫార్వర్డ్ చేస్తే దానమ్మ ఏం కాదు, అంటే లైక్ అన్నీ అయిపోతాయి అన్నమాట. సో మీరు స్టెప్ ముందుకేసి ఒక అడుగు ముందుకేసి నడుస్తేనే అవుతుంది ఫ్రెండ్స్, లేదంటే అవ్వదన్నమాట. ఎవరో చెప్తారు, మళ్ళీ మీ మమ్మీ డాడీ వాళ్ళని అడిగితే బెంగళూరు పోయి రాయాలా, అవసరమా అంతగానం అంటారు. అదే మీరు అన్నయ్యని తీసుకెళ్తా, లేదంటే అక్కని తీసుకెళ్తా, నేను రాసేసి వస్తా, వన్ డేనే కదా అని అంటే ఓకే పర్లేదు అంటారు. అంటే మీకు ఫస్ట్ ఐడియా ఉండాలి. సో మీకు ఐడియా లేకపోతే మాత్రం వాళ్ళైతే ఏం చేయలేరనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అవి చూసుకొని నేను మళ్ళీ చెప్తున్నాను, మనకి ఇప్పుడు ఏదైతే పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయో, పారామెడికల్ కోర్సెస్కి, బీఎస్సీ నర్సింగ్కి అండ్ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్కి ఎయిమ్స్లో తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ వచ్చింది కూడా చాలా మందికి తెలియదు, నార్త్ వాళ్ళకి తెలుస్తుంది, మన సౌత్ ఇండియన్ వాళ్ళకి చాలా మందికి తెలియదు, అప్లై కూడా చేయరు, ఎందుకంటే ఎగ్జామ్ సెంటర్ లేదని. ఆల్మోస్ట్ 99% ఆఫ్ పీపుల్ క్విట్ అవుతారనమాట. ఓన్లీ బెంగళూరు వాళ్ళు ఉంటారు కదా, సో బెంగళూరు రీజియన్లో ఉన్న వాళ్ళు మాత్రమే రాస్తారు, ఎందుకంటే మాకు సెంటర్ దగ్గర ఉంది అనేసి. సో బెంగళూరు అంటే మళ్ళీ బెంగళూరు పక్కన చుట్టుపక్కల ఒక 50-30 కిలోమీటర్స్ వాళ్ళు మాత్రమే. అదే ఇప్పుడు మన కర్ణాటక మొత్తం రాస్తారంటే రాయరు. సో అలాగే మనం ఇక్కడ నుంచి వెళ్ళి రాస్తున్నామంటే కొంచెమైనా మనకి
ప్రియారిటీ ఉంటుందనే ఉద్దేశంతోనే వెళ్తాం కదా. సో అందుకోసమే నేను చెప్తున్నాను కదా. సో అది గమనించుకొని అయితే మీరైతే వెళ్ళండి ఫ్రెండ్స్. అండ్ మీ ప్రిపరేషన్ కూడా బాగుంటేనే మీకు అయితే సీట్ అయితే వస్తుంది. సో వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది, సారీ ఫర్ దట్. అండ్